భయ్యా ఒకప్పుడు ₹1,00,00,000 అంటేనే పెద్ద విషయం, కానీ ఇప్పుడు మనోళ్ళు వేల కోట్లతో ఆడుకుంటున్నారు. అసలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టాప్ 10 మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం. అవి హిట్టా లేక ఫట్టా, ఒక్కో సినిమా జాతకం ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వరకు చూడు, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సినిమా బడ్జెట్ వింటే నీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. నంబర్ 10 లో మన రాజాసాబ్. ఇంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన డార్లింగ్ ప్రభాస్ ది రాజాసాబ్ గురించి. మారుతి డైరెక్షన్ లో పక్కా హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు 450 కోట్లు ఖర్చు చేశారని తెలుసా? బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా మన ప్రభాస్ అన్న మాస్ క్రేజ్ వల్ల కలెక్షన్లు రచ్చ రంబోలా మాత్రం గట్టిగానే నడుస్తుంది. అప్పట్లో నెగిటివ్ టాక్ నమ్మిన వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. నంబర్ 9 లో ఉంది బ్రహ్మాస్త్ర. ఇక నంబర్ 9 లో రణ్వీర్ కపూర్ నటించిన ఫ్యాంటసీ అడ్వెంచర్ బ్రహ్మాస్త్ర ఉంది. అస్త్రాల చుట్టూ తిరిగే ఈ కథ కోసం గ్రాఫిక్స్ కి విపరీతంగా ఖర్చు చేసి దాదాపు 410 కోట్లతో సినిమా తీశారు. ఇక బాక్సాఫీస్ దగ్గర చూసే 430 కోట్లు వసూలు చేసిన పెట్టిన బడ్జెట్ కి మార్కెటింగ్ ఖర్చులకి చూసుకుంటే ఇది జస్ట్ యావరేజ్ ప్రాఫిట్స్ తో గట్టెకేసిందని చెప్పాలి. ఇక నంబర్ 8 లో పుష్ప 2. నంబర్ 8 లో మన ఐకాన్ స్టార్ బన్యాన్న దండయాత్ర ఉంది. పుష్ప 2 కోసం మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 500 కోట్లు కుమ్మేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ ఎలివేషన్స్ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అక్షరాల 1800 కోట్లకు పైగా రాబట్టి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెట్టిన ప్రతి రూపాయికి 10 లాభం తీసుకొచ్చింది. నంబర్ 7 లో మళ్ళా మన ప్రభాస్ అన్న సినిమానే ఉంది. అదే ఆదిపురుష్. రామాయణ కథని మోడర్న్ విజువల్స్ తో చూపిద్దామని ఏకంగా 500 కోట్ల నుండి 600 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఆ గ్రాఫిక్స్ జనాన్ని మెప్పించలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిలించింది. ఈ సినిమా మేకర్స్ కి ఒక పెద్ద చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందనే చెప్పాలి. ఇక నంబర్ 6 లో నంబర్ 6 లో మన జక్కన విజువల్ వండర్ అల్లరి సీతారామరాజు కుమరం భీమా కలిస్తే ఎలా ఉంటుందో చూపించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా బడ్జెట్ 550 కోట్లు. రిజల్ట్ గురించి చూస్తే మనం కొత్తగా చెప్పక్కర్లేదు. 1300 కోట్లకు పైగా వసూలు చేసి ఆస్కర్ కూడా తెచ్చి పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ తెచ్చింది. ఇక నంబర్ 5 లో ఉంది రోబోట్ 2.0. నంబర్ 5 లో రజనీ సార్ శంకర్ల విజువల్ ఫీస్ 2.0 ఉంది. సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనర్థాల చుట్టూ తిరిగే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం అప్పట్లోనే 600 కోట్లు ఖర్చు చేశారు. బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూలు చేసిన ఖర్చు విపరీతంగా ఉండడంతో కమర్షియల్ గా ఇది జస్ట్ హిట్ అనిపించుకొని సరిపెట్టుకుంది. ఇక నంబర్ 4 లో ఉంది కల్కి 2098 AD. నంబర్ 4 లో మళ్ళీ ప్రభాస్ అన్న. కల్కి 2098 AD కోసం 600 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నారు. ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్స్, మైథాలజీ కలిపిన ఈ సినిమా వరల్డ్ క్లాస్ విజువల్స్ తో అందరినీ మెప్పించి 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. పెట్టిన దానికి మించి సూపర్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఇక నంబర్ 2 లో ఇంకా పేరు పెట్టని అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ మూవీ ఉంది. పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ 800 కోట్లు అని టాక్ నడుస్తుంది. ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి దీని కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. కానీ మార్కెట్ లో ఉన్న క్రేజ్ చూస్తుంటే ఇది కూడా గట్టిగానే కొట్టేలా ఉంది. ఇక నంబర్ 2 చూసుకుంటే SSNV 29. నంబర్ 2 లో మన ప్రిన్స్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ. అడవుల నేపథ్యంలో సాగే గ్లోబల్ అడ్వెంచర్ కోసం జక్కన ఏకంగా 1000 కోట్లు ప్లాన్ చేస్తున్నాడంట. ఇండియన్ సినిమాలోనే ఇది ఒక మైలురాయి కాబోతుంది. ఇది కానీ థియేటర్ లోకి వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ గల్లంతే. ఇక నంబర్ 1 చూసుకుంటే రామాయణ. చివరిగా నంబర్ 1 లో రణ్వీర్ కపూర్, యష్ మెయిన్ లీడ్ లో వస్తున్న రామాయణ. నితీష్ తివారీ డైరెక్షన్ లో వస్తున్న ఈ ఎపిక్ విజువల్ వండర్ కోసం 2 పార్ట్లు కలిపి అక్షరాల 4000 కోట్లు ఖర్చు చేస్తున్నారంట. కేవలం మొదటి పార్ట్ బడ్జెట్ 900 కోట్లు. ఇది కానీ క్లిక్ అయితే ఇండియన్ సినిమా రేంజ్ హాలీవుడ్ ని మించిపోవడం గ్యారంటీ. చూసారుగా కోట్లు కుమ్మేస్తున్నారు మనోళ్ళు. మరి ఈ లిస్ట్ లో మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.